2024 దాకా ఎందుకు పూర్తి చేయలేదు అని అడుగుతా ఉన్నాను. 6,600 గ్రామాలు చేశాను అంటున్నారు, కానీ పాస్బుక్ కూడా ఇచ్చింది 6,700 గ్రామాల్లో. అది కూడా అన్ని తక్కువ కనుక వారికి కావాల్సినటువంటి. ఎందుకు అంటున్నాను అంటే రెవెన్యూలో ఇక్కడ 5-6 అంశాలు ఉన్నాయి. పాస్బుక్ ఒకటి అంశం అయితే 22 ఒక అంశం, రీసర్వే ఒక అంశం అయితే బౌండరీ రాళ్ళు ఒక అంశం, మరి ముఖ్యంగా టైటిలింగ్ యాక్ట్ అనేది మరి ఒక అంశం. ఈ రీసర్వేని వారు ఆయుధంగా వాడుకుని మీ యొక్క హక్కుని హరించే విధంగా ఈ టైటిలింగ్ యాక్ట్ క్రియేట్ చేశారు. లేకపోతే 5 సంవత్సరాలు పడుతుందా అని నేను అడుగుతా ఉన్నాను. 4,700 గ్రామాలకి రీసర్వే చేసి పాస్బుక్ చేయడం 5 సంవత్సరాలు పడుతుందా అడుగుతా ఉన్నాను. నేను ఈ రోజులో అప్పుడు చేసిన తప్పులన్నీ కూడా రెక్టిఫై చేసి గ్రామ సభలు పెట్టి రెవెన్యూ సమస్యలు పెట్టి ఎక్కడెక్కడ సమస్యలు తెలుసుకుని ఈరోజు 90% కరెక్ట్ చేసి మేము ఇచ్చాం. ఇంకా 100 బుక్కులు ఈ గ్రామంలో మిగిలినాయి అంటే అవి కూడా జాయింట్ ఎల్పిఎం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే జాయింట్ ఎల్పిఎంకి మేము ఫ్రీగా కూడా సర్వీస్ ఇస్తా ఉన్నాం. అది మీకు అవగాహన లేక మీరు చేసుకోలేదు. ఈ రోజు కూడా చేసుకోవచ్చు. మీ గ్రామ సభ నాయకులు బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా చేస్తా ఉన్నామో, అది కూడా తెలుసుకొని చేసుకోవాలి.